మీకందరికీ కూడా తెలుసు రామలింగాపురం అండర్ పాస్కి సంబంధించి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసిన తర్వాత మనకు ఎక్కడా కూడా ఇటీవల కాలంలో కురిసిన తుఫాను కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడా కూడా వర్షం నిలవల. అయితే ఈరోజు అనుకోకుండా అతి పెద్ద భారీ వర్షంతో మనం ఏదైతే రామలింగాపురం బ్రిడ్జిలో వాటర్ నిలవకూడదని జాగ్రత్తలు తీసుకున్నామో దానిలో భాగంగా మద్రాస్ బస్టాండ్ నుంచి విఆర్సీ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా రామలింగాపురం బ్రిడ్జిలోకి రాకుండా మనం ఒక బాక్స్ కలౌట్ కట్టి దాంట్లో డైవర్ట్ చేసి ఏదైతే చేసామో అక్కడెక్కడ ఇబ్బంది లేని పరిస్థితి. అయితే ఇది అనుకోకుండా ఇటు విజయమాల్ నుంచి వచ్చే S3 మీదుగా వచ్చే రోడ్లో నుంచి పూర్తిగా వాటర్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఇక్కడ ఏదైతే మీరు చూశారు, మీరు ఈ పక్కన ఈ సైడు మీరు చూసిన విధంగా ఎక్కడైతే ఇక్కడ మనకు ఒక డ్రైన్ ఉందో ఈ డ్రైన్ కంప్లీట్ గోడ ప్లస్ అదేవిధంగా కొన్ని ఆక్యుపేషన్స్ ఇక్కడ మూసేసి ఉండడం వల్ల వాటర్ ఇటు తీసుకోకపోవడం వల్ల వాటర్ అంతా కూడా డైవర్ట్ ఈ రూట్ గుండా ఇట్లా పోయి మొత్తం రామలింగాపురం బ్రిడ్జి మీద రావడం వల్ల అనుకోకుండా ఈ సమస్య వచ్చింది. అది కూడా ఇప్పుడు అందరు అధికారులతో వీళ్ళతో జానీ గారితో శేషగిరిరావు గారితో అందరు అధికారులతో కూడా మాట్లాడాం. ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయగలిగాం. భవిష్యత్తులో ఇది కూడా రాకుండా దీన్ని ఏం చేయాలా అనే దాని మీద కూడా వారితో మాట్లాడాం. ఇది పైనుంచి కూడా ఒక డ్రైన్ తీసుకొని వచ్చి ఇటు నుంచి ఇటు కలపగలిగితే ఈ సమస్య కూడా లేకుండా ఉంటుందని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడాం. ఆయన దీనికి ఈ ప్రాబ్లంని 10-15 రోజుల క్రితం ఐడెంటిఫై చేసి దీనికి సంబంధించి శాంక్షన్ కూడా చేశారని, ఈ భారీ వర్షాల వల్ల దీన్ని టేకప్ చేయలేకపోయినారని కూడా అధికారులు చెప్పారు. అదేవిధంగా మరొకసారి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడినా లేదు ఇమీడియట్గా వర్షం అవుతున్నాయి స్టార్ట్ చేయమని చెప్పున్నాం. దాన్ని ఇమీడియట్ స్టార్ట్ చేయమని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ వర్షం ఆగిపోతుండగానే రాబో 2-3 రోజుల్లో కూడా ఈ సమస్య కూడా లేకుండా ఏదైతే ఈ సైడ్ విజయమాలు S3 మీదుగా వచ్చి ఇట్లా వాటర్ వచ్చి ఏదైతే రామలింగాపురం బ్రిడ్జికి వస్తుందో ఆ వాటర్ కూడా రాకుండా చేసినట్టయితే మనం ఏ ఉద్దేశంతో అయితే మనం రామలింగాపురం బ్రిడ్జిని మనం తయారు చేసినామో అక్కడ వాటర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేసామో అది ఈ వాటర్ రాకుండా ప్రాబ్లం కూడా అది కూడా సాల్వ్ అవుతుంది. ఇది కూడా అతి త్వరలో గౌరవ మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో ఈ సమస్యను కూడా తీర్చగలుగుతామని తప్పకుండా చెప్తున్నాం. ఏదేమైనా ఈ అనుకోని భారీ వర్షం వల్ల మీ అందరికి కూడా తెలుసు గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నా, గతంలో వర్షం పడినా ఎప్పుడు కూడా రామలింగాపురం బ్రిడ్జిలో ఒక్క డ్రాప్ కూడా లేదు. అయితే ఈరోజు ఉన్నట్టుండి అనుకోకుండా హెవీ రెయిన్ రావడం, అనుకోని ప్రాంతాలు ఎప్పుడూ రాని విధంగా వేరే రూట్లో నుంచి వాటర్ రావడం వల్ల ఆ బ్రిడ్జికి సమస్య వచ్చింది. ఇది 2-3 గంటల సమస్య, ఇంకొక గంటలో కూడా మొత్తం క్లియర్ అయిపోద్ది. దీని గురించి ప్రజలు ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందవద్దు. తప్పకుండా ఈ సమస్యను కూడా మనం ఐడెంటిఫై చేయగలిగినాం కాబట్టి ఈ సమస్య కూడా భవిష్యత్తు లేకుండా చేసిన యెడల రామలింగాపురం బ్రిడ్జిలో ఇప్పుడు కూడా ప్రాబ్లం రాదని మీకు అందరికి కూడా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అయితే రామలింగాపురం బ్రిడ్జి వరకు టేకప్ చేసినప్పుడు కూడా ఇలాంటి సమస్య మనకు అటు మద్రాస్ బస్టాండ్ YMC గ్రౌండ్ నుంచి ఏదైతే వాటర్ వస్తుందో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇబ్బంది అవుతుందని దానికి మళ్ళీ సపరేట్గా ఒక 30 లక్షల రూపాయలతో మనం ఒక సపరేట్ బాక్స్ కలౌట్ కట్టాం. దాంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఏదైతే వాటర్ రామలింగాపురం బ్రిడ్జికి వస్తుందో ఆ సమస్య లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సిటీ నియోజకవర్గంలో ఉన్న ఈ వాటర్ ఇంతవరకు ఎప్పుడు కూడా రామలింగాపురం బ్రిడ్జికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు అనుకోకుండా ఇక్కడ ఈ డ్రైన్ కొంచెం చోక్ కావడం ఇదంతా కూడా ఇబ్బంది వల్ల ఈ వాటర్ అంతా రావడంతో ఈ సమస్య వచ్చింది. దీన్ని ఇమ్మీడియట్గా మంత్రివర్యులు గౌరవ మంత్రి నారాయణ గారు దీని గురించి కమిషనర్ గారికి అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వర్క్ కూడా శాంక్షన్ చేసినారు. అతి త్వరలో ఇది కూడా బహుశా వర్షం తగ్గితే 2 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసి ఈ ప్రాబ్లం కూడా భవిష్యత్తులో లేకుండా చేస్తారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.